విస్తారా ఎయిర్లైన్స్లో పైలట్ల సంక్షోభం మరింతగా ముదిరింది. ఎయిర్ ఇండియాలో విస్తారా విలీనానికి ముందు జీతాల విధానాన్ని సవరించడాన్ని నిరసిస్తూ పైలట్లు విధులకు డుమ్మా కొడుతున్నారు. అనారోగ్య కారణాల సాకుతో పైలట్లు విధులకు దూరంగా ఉంటున్నారు. పైలట్లు అందుబాటులో లేకపోవడంతో మంగళవారం ఉదయం కీలక నగరాల నుంచి బయలుదేరాల్సిన 38 విస్తారా విమాన సర్వీసులు రద్దయ్యాయి. ముంబై నుంచి వెళ్లాల్సిన 15 సర్వీసులు, ఢిల్లీ నుంచి 12, బెంగళూరు నుంచి బయలుదేరాల్సిన 11 సర్వీసులను రద్దు చేసినట్టు విస్తారా ఎయిర్లైన్స్ ప్రకటించింది. సోమవారం కూడా దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. 50కి పైగా సర్వీసులు రద్దవగా దాదాపు 160 విమానాలు ఆలస్యంగా బయలుదేరాయి. ప్రముఖ యోగా గురువు బాబా రామ్దేవ్ సుప్రీంకోర్టుకు హాజరయ్యారు. పతంజలి ఆయుర్వేద ఉత్పత్తులకు సంబంధించి వినియోగదారులను తప్పుదోవ పట్టించిన యాడ్స్ కేసులో ఆయన సుప్రీంకోర్టుకు వచ్చారు. ఈ కేసుకు సంబంధించి చివరి వాదనల సందర్భంగా బాబా రామ్దేవ్తో పాటు పతంజలి సంస్థ ఎండీ బాలకృష్ణపై సుప్రీం ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. తదుపరి విచారణ ఇవాళ తమ ముందు హాజరు కావాలని వారిని ఆదేశించింది. టీవీ పత్రికల్లో వెంటనే యాడ్స్ను ఆపేయాలంటూ ఫిబ్రవరి 27న సుప్రీంకోర్టు ఆదేశించింది. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వ తీర్పును తప్పుపట్టింది. ప్రజలను తప్పుదోవ పట్టించే యాడ్స్పై కేంద్రం చర్యలు తీసుకోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించింది. ముంబై ఇండియన్స్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్లో ఓ అభిమాని సెక్యూరిటీ సిబ్బంది కళ్ళు కప్పి మైదానంలోకి ప్రవేశించాడు. నేరుగా రోహిత్ శర్మ వద్దకు పరిగెత్తుకు రావడంతో హిట్ మ్యాన్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. ఆ అభిమాని రోహిత్ శర్మను కౌగిలించుకొని పక్కనే కీపింగ్ చేస్తున్న ఇషాన్ కిషన్తో షేక్ హ్యాండ్ ఇచ్చి గ్రౌండ్ నుంచి బయటకు పరుగులు తీశాడు. ఇది గమనించిన సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అతన్ని అదుపులోకి తీసుకొని మైదానం నుంచి బయటకు లాక్కెళ్లారు. ఈ ఘటన తాలూకు వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.